ప్రైజ్ లార్డ్. ప్రభు బలలో పాల్పొందక మునుపు పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని లేఖనాలను మనము ధ్యానిద్దాం. ఆ వాక్యపు వెలుగులో ప్రభు బలలో మనము పాల్పంపులు పొందుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు బలలో పాల్పొందుటకు మనము ధ్యానించే లేఖన భాగం తిరిగి మళ్ళా ఆదికాండము 16వ అధ్యాయం దగ్గరికి వద్దాం. చూచుచున్న దేవుడు, ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడినవా యెహోవాకు పెట్టెను. ఎలనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచిన కదా అని అనుకొనెను. పాపి అయిన మానవుని జీవము కలిగిన దేవుడు దర్శించుట, ఇది సిలువ మర్మం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడానికి ఏకైక కారణం ఏంటంటే తాను పాపి అయిన మానవుని దర్శించాలనుకున్నాడు. తద్వారా భయంకరమైన శిక్షను అనుభవించాల్సి వచ్చింది. నిన్ను నన్ను కలవడానికి, నిన్ను నన్ను కలుసుకోవడానికి, నిన్ను నన్ను దర్శించడానికి, తాను ఎవరో నీకు నాకు బయలుపరచడానికి సిలువ మరణము అంత క్రయాన్ని యేసుక్రీస్తు ప్రభు చెల్లించవలసి వచ్చింది. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మన దేవుడు చూసే దేవుడు కాదు, కేవలం చూసేవాడు కాదు, ఆలకించేవాడు, వినేవాడు. ఆయన తన ప్రజల మొర్రకు తన చెవిని యొగ్గి ఉన్నాడు. ఇందాక మనం కీర్తనలో మనం చదువుతూ వచ్చాం. హాగరు ఒక అన్యురాలు. అబ్రహాము, శారా వారు ఉన్న ప్రాంతములో కరువు రాగా వారు ఆహారము ఐగుప్తులో సమృద్ధిగా ఉంటుంది కనుక మనం ఐగుప్తుకు వెళ్దాము అన్న. ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్లో ఉండే వ్యత్యాసం నేను ఒక మాట మీకు చెప్పాలి. ఇంగ్లీష్ బైబిల్ ఎలా రాసింది తెలుసా? అబ్రహాము శారాయిలు ఐగుప్తుకు దిగిపోయిరి అని రాసింది. అంటే ఐగుప్తు ఎక్కడుంది? కింద ఉంది. ఐగుప్తు అనే మాటకు అర్థం ఏంటి? లోకం. కనుక అబ్రహాము శారాలు ఎప్పుడైతే రక్షింపబడిన విశ్వాసి తన ఆత్మీయ స్థాయి నుండి లోకములో పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తను ఏమవుతున్నాడు? కిందకి దిగిపోతున్నాడు. పైకి ఎక్కవలసిన మన ప్రయాణం ఎక్కడికి? యెరూషలేం. యెరూషలేం ఎక్కడుంది? పైనుంది. రోజు రోజు పరిశుద్ధతలో ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు దేవుని స్వారూప్యంలోకి రూపాంతరం చెందుతూ మహిమ నుండి అధిక మహిమలోకి మనము పైకి ఎక్కుతూ ఉండాలి. కానీ ఎప్పుడైతే మానవుని యొక్క బుద్ధి భ్రమిస్తుందో, మానవుని బుద్ధి గడ్డి తింటుందో, అప్పుడు మానవుడు పైకి ఎక్కాల్సి వచ్చింది. రక్షింపబడిన వాడు పైకి ఎక్కవలసిన మార్గాన్ని విడిచిపెట్టుకుని ఎక్కడికి? కిందకి దిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హాగరు జీవితాన్ని చూస్తే హాగరు అన్యురాలు. ఆమెకైతే తెలియదు, అసలు దేవుడు ఎవరో కూడా తెలియదు. ఐగుప్తు ఆచారం ఏంటంటే ఈ క్షణము కనుక నువ్వు నన్ను రక్షిస్తే, ఈ క్షణం నా ఆపదలో నుండి నువ్వు నన్ను కాపాడితే నువ్వే నాకు దేవుడవు, నీకు ఒక పేరు పెట్టేస్తా. కనుక అన్యుల ఆచారము, వాళ్ళ ఆచార అలవాట్లు బట్టి ఎక్కడెక్కడ వాళ్ళకి ఒక మేలు జరిగిందో అక్కడక్కడ వాళ్ళు ఆ దేవునికి ఆ మేళ్లను బట్టి ఒక పేరు పెట్టి అక్కడ ఒక విగ్రహము లేకపోతే ఒక రాయో పాతి అలా చేసి ఎంతమంది అయిపోయారు? 3 కోటి అయిపోయారు. ఇంతకు ముందర పిల్లలకి ఒళ్ళంతా కురుపులు వచ్చేవి, దానికి ఏమని పేరు పెట్టేశారు? అమ్మోరు. ఆవిడ ఒక దేవుడు అయిపోయారు. ఆ దినాలలో ఎన్ని మందులు వేసినా అసలు వైద్యం లేనందున దేనికో మొక్కారు. ఆ దేవుని కృపను బట్టి అది తగ్గిపోయింది అనుకుందాం. ఈ అమ్మోరు తగ్గిచ్చేసింది. ఒక పేరు, ఒక దేవుడు అక్కడ పుట్టాడు.
మరణం నుండి త్రుటిలో తప్పించుకున్నాం. అక్కడ ఒక దేవుడు, అక్కడ ఒక పేరు పెట్టేశారు. ఇంకొక సర్వ విఘ్నాల నుండి మనల్ని కాపాడేవాడు వినాయకుడు, ఒక పేరు పెట్టేశారు. ఫినిష్, అక్కడ దేవుడు అయిపోయాడు. ఇలాగ ఇది అన్యుల ఆచారం. దేవుడు ఒక్కడే, నిన్ను నన్ను చూసే దేవుడు ఒక్కడే, నీతో నాతో మాట్లాడే దేవుడు ఒక్కడే, నీ మొరను ఆలకించే దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు, మనకైతే ఒకడే దేవుడు. ఆ దేవుడు రాతి విగ్రహాల్లో ఉన్నవాడు కాడు, సజీవుడు, మనని చూసేవాడు, మన మొర ఆలకించేవాడు, మనతో మాట్లాడేవాడు. నువ్వు ఏ త్రోవలో వెళ్ళాలో కూడా నీకు చెప్పేవాడిగా ఉన్నాడు. కానీ హాగరుకి అనుభవమే లేదు. హాగరు వీళ్ళు ఐగుప్తుకి కరువు వచ్చిందని ఐగుప్తుకి పోయి, ఐగుప్తులో అదే కదా మన కంటికి ఇంపుగా కనిపించిందా, అది మనకి కావాలి. ఐగుప్తులో హాగరు దాసి ఆ దినాలలో మనుషులని వెలిచ్చి కొనుక్కునేవారు. వాళ్ళు బార్నిసులు అన్నమాట, వాళ్ళకి అధికారాలు ఏమీ లేవు. నేను ఒక మనిషిని ఐగుప్తు నుంచి కొని తెచ్చుకోవచ్చు, ఆమె నాకు సర్వ చాకరీలు చేయాలి, నేను తిండి పెడితే తినాలి, లేకపోతే వస్తు పడుకోవాలి, అంతే. ఆమె మాట్లాడడానికి కానీ ఆ పురుషుడు, స్త్రీ, దాసులు దాసిరాలు ఇద్దరు దొరుకుతారు. అక్కడికి వెళ్ళంగానే హాగరు అబ్రహాము కంటికి ఇంపుగా కనిపించి, అందంగా కనిపించి, అప్పుడు అబ్రహాము చిన్న ప్రేమ, భార్య మీద ప్రేమ చూపించాడు. నువ్వెంతో నా గురించి కష్టపడుతున్నావు, ఈమెను గనక నీకు దాసిగా మనం తీసుకెళ్తే నీ చేతి కింద పడి ఉంటుంది, నీకు సహాయం చేస్తుంది అనుకో. ఐగుప్తుకి దేనికి వెళ్ళారు? తినడానికి కరువు వచ్చేసింది, మనకి ఆహారం లేదని ఐగుప్తుకి వెళ్ళి అక్కడి నుంచి ఏం తీసుకొచ్చారు? హాగర్ని తీసుకొచ్చారు. ఒక పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? 2 కటింగ్లు కలిసి ఉండగలవు కానీ 2 కొప్పులు మాత్రం ఎప్పుడు కలిసి ఉండలేవు. నువ్వు వేసుకున్న క్రాఫ్, నేను వేసుకున్న క్రాఫ్ సమానంగా ఉన్నా పర్వాలేదు, నీకు నాకు ఏ బాధ లేదు, కానీ కొప్పులు మాత్రం ఎప్పుడు కలవు. సరే, ఎప్పుడైతే తీసుకొచ్చాడో అంతవరకు బాగానే ఉంది. అప్పటికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాంకి షారాకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయముగా నీకు సంతానం కలుగుతుంది అని వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అబ్రహాము షారాలు ఏం చేశారంటే, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో మనకు కొంత సహాయం చేయాలి, అంతా దేవుని మీద వదిలేస్తే ఎలాగా అని ఇద్దరు కూడపలుక్కున్నారు. కూడపలుక్కుని అబ్రహాము షారాలు ఏమనుకుంటున్నారు? మనము దేవుణ్ణి ఉద్ధరిస్తున్నాం, బహుశా దేవుడికి తెలియదేమో నేను గర్భవతి, నేను పిల్లల్ని కనే అవకాశం నాకు లేదు, నేను గొడ్రాల్ని, నాకు పిల్లలు పుట్టరు అనే సంగతి దేవుడికి తెలియదేమో, ఆయన మాట ఇచ్చేశాడు, ఇప్పుడు ఆయన పరువు మనం కాపాడాలి అని చెప్పి దేవుని వాగ్దానము మనం నెరవేర్చి దేవునికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు షారా ఏం చేసింది? ఆలోచనలన్నీ కూడా ఫస్ట్ ఆడవాళ్ళకే వస్తాయి. ఇప్పుడు షారం ఏమంది? నాయనా, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు పిల్లలు పుడతారని, అసలు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదనే సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, కనుక ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొచ్చామే ఈ దాసి, ఈమెని నువ్వు భార్యగా గదిలోకి తీసుకెళ్ళి నా కొరకు ఒక సంతానం ఆమె కడుపున పుట్టిన సంతానం నీది ఎలాగైపోద్ది? మరి షారాకి ఎందుకు ఆలోచన రాలేదో తెలియదు. అయిపోయింది, ఆమె గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిపోగానే నేను ఐగుప్తు నుండి దాసిగా వచ్చి తిని, నాకు ఎటువంటి అధికారాలు లేవు, నాకు ఎటువంటి గుర్తింపు లేదు, అలాంటిది నన్ను ఈ వంశానికి ఒక వారసుడిని తీసుకురావడానికి నా గర్భమును వాడుకున్నాడు, వీళ్ళకి నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాల్సింది. హాగరు ఏమనుకుంది? వెంటనే ఏమొచ్చేసింది హాగర్లో? ఒక విధమైన గర్వం వచ్చేసింది. నేను లేకపోతే అసలు ఈ కుటుంబానికి వారసత్వమే దిక్కులేదు. కనుక ఏ యజమానురాలు కింద దాసీగా ఉందో ఆ యజమానురాలు మీదే చులకని చూపు. అక్కడి నుంచి మొదలైందండి పంచాయతీ. ఏమండి, ఇప్పుడు ఈమె నన్ను ఇలాగ చూడడం ఇంత, ఆ పదం ఒకసారి చదువుదాం, ఆ మాట చదవండి. 5వ వచనం. అప్పుడు షారాయ్
4వ వచనం చదువుదాం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది తాను గర్భవతిని అయితునని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దృష్టికి యజమానురాలు ఇప్పుడు నీచంగా కనబడుతోంది. ఎవరికి? దాసి. ఎప్పుడైతే నీచంగా కనబడిందో వాళ్ళ సంభాషణ నాకు ఇది ఎప్పుడు జీర్ణం కాదండి. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదువుతాను నేను. అయిపోయింది, గర్భవతి అయిపోయింది. ఇప్పుడు యజమానురాల్ని నీచంగా చూడడం మొదలుపెట్టింది. ఎవరు? దాసి, హాగరు. ఇప్పుడు చాలా భార్యాభర్తల మధ్యలో సంభాషణ మొదలైంది. మొదలవగా ఇక్కడ చూడండి, అప్పుడు చారాయి నా ఉసురు నీకు తగిలిన. ఎవరితో? భర్తతో అంటోంది. దేనికి ఉసురు తగలాలి? దేనికి ఉసురు తగలాలి చెప్పండి. ఇప్పుడు భార్య భర్తతో అంటోంది, నా ఉసురు నీకు తగులుతుంది అంటుంది. అన్నమాట అనొచ్చు అసలు? ఏ భార్య అయినా తన భర్తతోటి ఈ మాట అంటుందా? నా ఉసురు నీకు తగులునా? దేనికి తగలాలి ఉసురు? దేనికి తగలాలి చెప్పండి. నువ్వు హాగర్ని గదిలోకి పంపి నన్ను చేయమని పని నేను చేసినందుకు నీ ఉసురు నాకు తగలాలా? నువ్వు దేనికి పంపావు నన్ను? నువ్వు దేనికి పంపావు ఆ హాగర్ని నా గదిలోకి? నీకు సంతానం కావాలని పంపావు కదా. మరి ఇప్పుడు గర్భవతి అయిన తర్వాత నా తప్పే ఉంది ఇందులో? నువ్వు కోరినట్టే నేను చేశాను కదా. మరి నీ ఉసురు నాకు తగులునంత మాట అని ఎలా అన్నావు నువ్వు? ఇది ఒక ప్రశ్న. మీరు ఇంటికి వెళ్ళాక దీని గురించి మీరు ఆలోచన చేసుకోండి. దీనికి అబ్రహాము స్పందన చూడండి. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. చాలా విచిత్రంగా ఉంటాయి ఈ మాటలు. నా ఉసురు నీకు తగులును. చదువమ్మా. నేనే నా దాసిని నీ కౌగిటిగా ఇచ్చిన తర్వాత అరే బాబు, ఇందులో ఎవరి తప్పు ఉంది అసలు నాకు అర్థం కాలేదండి ఇప్పటికీ. ఒక పక్క ఏమంటుంది, నేనే పంపించాను అంటుంది. పంపించినందుకు జరగాల్సిన ఎలాగా జరిగింది. దానివల్ల గర్భవతి అయింది. నీకు సంతానం కావాలంటే గర్భవతి కాకుండా సంతానం నీకు ఎలా ఇస్తుంది? కాబట్టి నీ మాటను చెప్పున నేను ఆమెను గర్భవతి చేశాను. ఇప్పుడు రేపో మాపో సంతానం పుడుతుంది. ఇక నీకు నాకు వాదన ఎక్కడుంది? దేవుడు న్యాయం తీర్చమంటే దేవుడు ఏం న్యాయం తీర్చాలి? ఇప్పుడు ఎవరికి న్యాయం తీర్చాలి? నీకు న్యాయం తీర్చాలా? నాకు న్యాయం తీర్చాలా? గర్భవతి అయిన ఏమికి న్యాయం తీర్చాలా? అసలు ఇక్కడ తగు ఏంటి? నువ్వు కోరిందే కదా జరిగింది. నువ్వు చేయమంది కదా నేను చేసింది అనగానే ఇప్పుడు చాలా ఈ తొందరపాటును బట్టి దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే విషయములో చాలా తొందరపాటును బట్టి జరిగిన సందర్భంలో చూడండి, ఒక్క అడుగు నువ్వు పైకి వేయాల్సింది కిందకి వేసినప్పుడు నీ మైండ్ ఎలా పనిచేస్తుందో చూడండి. అబ్రహాము ఎవరండి? విశ్వాసులకు తండ్రి. శారమ్మ ఎవరండి? విశ్వాసులకు తల్లి. యెహోవా నీకు నాకు న్యాయము తీర్చును గాక అనగానే ఇప్పుడు అబ్రహాం అంటున్న మాట చూడండి. ఒక్కడికి మించిన వాళ్ళు ఒకళ్ళు. అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీ మనసుకు వచ్చినట్లు చేసుకో. అంటే ఏంటి? అదిగో ఏంటండి, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చా ఆమెని? ఐగుప్తు నుండి తీసుకొచ్చా. ఐగుప్తు నుంచి కొనుక్కుని తీసుకొచ్చా. అదేమైనా వస్తువా? ఇగో నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. అంటే ఏంటి? నువ్వు నరుక్కుంటావా? నరికేసుకో. కాళ్ళ కింద తొక్కుతావా? తొక్కేసుకో. నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇదా నువ్వు దేనికి తీసుకొచ్చా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మొట్టమొదటి విషయం మనం గమనించాల్సిన సంగతి, జీవం కలిగిన దేవుడు అన్యురాలైన హాగరును కలుసుకునుట బైబిల్ గ్రంథములో లెక్కించబడిన మొట్టమొదటి సందర్భం. అలాగే దేవునికి పేరు పెట్టే సందర్భము కూడా అన్యురాలైన హాగరు మొట్టమొదటి సందర్భం. ఎల్ రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడు
నన్ను చూచుచున్న దేవుణ్ణి నేను చూచి తిని కదా అని ఒక అన్యురాలు మొట్టమొదటిసారి, ఎన్నికి లేని అన్యురాలు, దాసిగా వచ్చిన అన్యురాలు, ఏ గుర్తింపు లేని, ఏ గౌరవము లేని అన్యురాలు జీవం కలిగిన దేవునికి పేరు పెట్టగలిగింది. ఇది మొట్టమొదటి సందర్భం, మొట్టమొదటి వ్యక్తి లేఖనాలలో లెక్కించబడిన సందర్భం. ఇక్కడ మనము ఒక మాట అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, చెయ్యకూడని తప్పు, నీ అవసరత కొరకు నువ్వు ఐగుప్తు నుండి ఆమెను కొని తెచ్చుకున్నావు, నీ కాదనట్లే. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ ఇంట పని చేసే వారిని నువ్వు ఎలా చూడాలి? జాలి కలిగిన హృదయంతో చూడాలి. వాళ్ళని తోలనాడద్దు. నువ్వు కొని తెచ్చుకున్నావు కదా అని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో నువ్వు ప్రవర్తించద్దు. ఎందుకంటే ప్రభువు, మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము? ఆయన కనికరం కలిగిన దేవుడు, అందరి మీద కనికరపడేవాడు. మన ఇంట పనివారి మీద మనం కనికరపడే వారిగా ఉండాలి, ఎందుకంటే మన దేవుడు అలాంటి వాడు కాబట్టి. సరే, ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ చూడండి, ఈ పరిస్థితిలో కూడా శారా హాగర్ని శ్రమ పెట్టినందున ఆ శ్రమను తట్టుకోలేక, ఆ వేదన, ఆ బాధ తట్టుకోలేక ఆమె పారిపోయి అరణ్యంలో నిరుత్సాహ స్థితిలో కూర్చున్నది. ఆమె దేవుణ్ణి వెతకలే. ఆమె దేవుని ఎక్కడున్నాడా, న్యాయం ఉందా లేదా అని ఆమె ఏం చూడట్లే. ఆమె ఏమనుకుందంటే, అక్కడ నా యజమానురాలు దగ్గర నేను చనిపోయే బదులు ఈ అరణ్యంలో ఏ క్రూర మృగాలు నన్ను మింగేసినా నాకు బాధ లేదు. కాబట్టి అరణ్యంలో వచ్చి కూర్చుంది. తనకి కలిగిన శ్రమ వలన కన్నీరు కారుస్తూ ఉన్న సమయంలో ఇప్పుడు జీవం కలిగిన దేవుడు ఆమెను కలుసుకోవాలని ఉద్దేశించాడు. ఎప్పుడు కూడా ప్రస్తావన దేవుని వైపు నుంచి ఫస్ట్. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, మొదట ఆయనే మనలను ప్రేమించాడని మనం చదువుతున్నాం. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావంటే నువ్వు దేవుని నమ్ముకున్నావని కాదు, దేవుడు నిన్ను చూశాడు, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నిన్ను ఒప్పింపజేశాడు. నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నందున నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. అంటే మొదటి అడుగు ఎవరిది? దేవునిది. నా ప్రమేయం ఏమీ లేదు అందులో. మనము దేవుని ప్రణాళికలో ఉన్నాం. ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారంగా ఆయన మిమ్మును గూర్చిన ఉద్దేశించిన ఉద్దేశములు అవి మేలు కొరకు. అంటే నువ్వు తల్లి గర్భంలో పిండంగా వేయబడక మునిపే దేవుడు నీ జాతకాన్ని రాశాడు. కనుక ఆయన రాత, ఆయన నిర్ణయం నుండి నువ్వు పక్కకి ఎక్కడికి వెళ్ళిపోతావని చెప్పి ఆయనే సింహాసనం మీద నుండి దిగి వచ్చాడు నీ వద్దకు. ఏమండి, ఆ మాట చదువుదాం రండి. అరణ్యములకు పారిపోయిన అక్కడ చదువు యోసేపన్న. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? ప్రభు బలలో మనము పాలు పొందక మునుపు ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. సారాయి దాసురాలైన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే ప్రశ్న ఇవాళ దేవుడు నన్ను అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు సమయోచిత సహాయము అందించేవాడిగా ఉన్నాడు. సమయోచిత సహాయం ఏంటి? నీటి బుగ్గ దగ్గర యెహోవా దూత హాగరును కలుసుకునుంది. కొత్త నిబంధనలో ఈ సందర్భం ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు చేయబోయే దానికి రిహార్సల్ ముందుగా. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించడం అనేది అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడం ఒక రిహార్సల్. కనుక కొత్త నిబంధనలో కూడా మిట్ట మధ్యాహ్నము బావి దగ్గర ఆయన ఒంటరిగా ఎదురు చూస్తున్న సమయాన్న సమరయ స్త్రీ, కొత్త నిబంధనలో జరగాల్సింది పాత నిబంధనలో దేవుడు ముందుగా ఒకసారి జరిపించాడు. ఈ హాగరు కూడా నీటి బుగ్గ దగ్గర కూర్చుని ఉండగా యెహోవా దూత ఆమెను
ఎదుర్కొనడం. ప్రియమైన సహోదర సహోదరి, చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే అసలు హాగరు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. హాగర్కి అసలు అధికారాలే లేవు. నేను పోను అనడానికి కానీ, ఈ పని నేను చెయ్యను అనడానికి కానీ ఏమీ లేదు. ఆమె బానిస. కనుక దేవుడు హాగరు దుస్థితిని చూచి తానే దిగి వచ్చి హాగరు అని పిలుపుతో హాగర్ని పిలవడం అనేది మనం విన్నాం. మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. కొత్త నిబంధనలో సమాధి దగ్గర ఏమని పిలిచాడు? మరియా అని పిలవగానే మరియం ఏమంది? రబ్బోని. ఆ పిలుపులో ఎంత ప్రేమ! అమ్మా మరియా అంటే రబ్బోని నువ్వా? కనుక మనం ఎలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నామంటే ఆయన మనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవాడు. మన ఇంటిలో మనిషి మనల్ని పిలిచినట్టు పిలిచే దేవుడు. ఏమండి? కనుక ప్రభు బలలో మనం పాలు పొందక మునుపు ఫస్ట్ నేను దేవుని పిలుపుకి ఎంత దూరంగా ఉన్నాను. దేవుడు నన్ను పిలుస్తుండగా నేను దేవుని పిలుపుకు లోబడుతున్నానా లేదా? దేవుడు నన్ను పిలుస్తుండగా నేను దేవుని మాటకు అంగీకరిస్తున్నానా? దేవుడు అప్పగించిన పని నేను చేయడానికి ఒప్పుకుంటున్నానా? ఈ లోకములో పేరుగాంచిన చాలా మందిని దేవుడు పిలవలే. ఎన్నికి లేని నిన్ను నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అదే మనం ఉదయం పాడుకున్నాం. పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి, పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి, అరమారా లేక నన్నాదరించి, అరమారా లేక నన్నాదరించి పరలోక దర్శనం బిచ్చితివి, పరలోక దర్శనం బిచ్చితివి. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ఇక పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం, సమయోచిత ఇది మొదటిసారి కాదు. ఆదికాండం 21వ అధ్యాయంలో మీరు గమనించండి, 17, 18, 19 వచనాలలో ఆదికాండము 21వ అధ్యాయం. ఇక్కడ కొడుకు పుట్టేశాడు అప్పటికే. చూడండి 17వ వచనం దగ్గర నుంచి, దేవుడు ఆ చిన్నవాణ్ణి మొరను వినెను. అంటే పుట్టిన బిడ్డకు పాలు లేవు అని చెప్పి పుట్టిన బిడ్డ వేడుస్తూ ఉండగా, చదవండి ఎవరైనా 17వ వచనం. వినెను. ఆకాశము నుండి హాగరు పిలిచి, భయపడకము, నువ్వు లేచి చేసేదను. మరియు అది ఎడారిలో ఉన్నారు, నీళ్లు లేవు, కొర ప్రాణానికి వచ్చేసారు. నేను నా బిడ్డ, అయ్యో ఇదేంటి, వాగ్దానం ఇచ్చిన నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నా సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానన్నాడు, లెక్కింపజాలినంత సంఖ్యగా పెంచుతానన్నాడు. అలాంటిది ఇప్పుడు ఈ ఎడారిలో నీరు లేక నేను నా కొడుకు చనిపోతే మాకు దిక్కెవరు అన్నప్పుడు, ఆ బిడ్డ దాహముతో కేకలు వేసి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే తన దూతను పంపించాడు. ఎప్పుడైతే దేవుడు హాగరు కళ్ళు తెరిచాడో, ఇప్పుడు హాగరుకి ఏం కనపడుతోంది? నీటి బుగ్గ కనపడుతోంది. అంతవరకు ఏం కనపడలే? సమయోచిత సహాయం ఎప్పుడు నీకు నాకు కనపడుతుందంటే దేవుడు మన కళ్ళు తెరవాలి. దేవుడు మన కళ్ళు తెరవాలంటే దేవుని పిలుపుకు నేను చెవియొగ్గి ఉండాలి. నేను వెంటనే స్పందించాలి. చిత్తం ప్రభువా. ఈ సన్నివేశం అంతట్లో మనం గమనిస్తే ఒక్క విషయం చాలా స్పష్టం. దేవుడు దిక్కులేని వారి పట్ల, విధవరాల పట్ల, అనాథ పిల్లల పట్ల,
ప్రత్యేకమైన దృష్టి, ప్రేమ, ధ్యాస కలిగి ఉన్నవాడు. నేను మిమ్మల్ని ఎన్నడూ అనాదిగా విడిచిపెట్టను అన్నవాడు. నిర్గమాకాండం 22వ అధ్యాయములో మాట ఎంత స్పష్టమో చూడండి. నిర్గమాకాండం 22వ అధ్యాయం, నిర్గమాకాండము 22వ అధ్యాయం 63వ పేజీ. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు గమనించగలరు. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకుడి, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారు మొనను విందును. నా కోపాగ్నికి రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించదను. మీ భార్యలు విధవరాండ్లు అగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు అగుదురు. ఎంత ఎంత భయంకరమైన మాట. ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు చులకనగా ఉంటారు కాబట్టి ఎవరు పడితే వారు అజమాయిషి ఏదో విధంగా. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త అస్మా, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ అసక్తులను ఆడద్దు. నేను వాళ్ళకి తండ్రినయ్యి ఉన్నా. వాళ్ళు గనక నాకు మొర్ర పెట్టారా మీ పని అవుట్. మీ భార్యలు విధవరాళ్ళు అయిపోతారు. వాళ్ళకి పట్టిన గతి మీకు పట్టించేస్తాను నేను. జోక్ కాదు, ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. నాకు భయం. ఓ ప్రభువా, ఇంత భయంకరమా, నీకు ఇంత కోపమా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కింద 25వ వచనం 26వ వచనం. వాళ్ళకి అప్పు ఇచ్చినప్పుడు కనీసం వడ్డీ లెక్కలు వేయద్దు. అవన్నీ 25 చాలా టైం పట్టేస్తుంది. నేను దాని జోలికి వెళ్ళట్లా. కనుక ఇక్కడ మనం గమనిస్తే అదే నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఉదయం అన్న చదివినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. తన ప్రజల అంగలార్పు ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఐగుప్తులో వారు వెట్టి చాకిరి, వారిని కష్టపెట్టిన విధానం, వాళ్ళు మొరపెట్టగా దేవుడు వాళ్ళని ఆలకించాడు. వెంటనే మోషేను పంపించి వారిని ఐగుప్తు దాసోహం నుండి విడిపించాడు. ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియమైన సహోదరు, ఆ సహోదరి. ఏమండి, ఇది మొట్టమొదటి మాట మనము గమనించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు నిరుపేదల పక్షమున, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి పక్షమున, మరి ముఖ్యంగా విధవరాళ్ళ పక్షమున, దిక్కులేని పిల్లల పక్షమున బలంగా ఉంటాడు. రెండోది నన్ను చూచిన వాడు, దేవుడి కనుదృష్టి వారి మీద నిరంతరం ఉంది. నీ మీద, నా మీద నిరంతరం ఉంది. ఉదయం అన్న చెప్పినట్టే, మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఎలా చేస్తే ప్రతి వాడు వాని పని చెప్పున వారికి నేను జీతం ఇస్తా. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జీతం, నువ్వు చెడు చేసావనుకో చెడుకు తగిన జీతం వస్తుంది. ఇక్కడ మనము మరొక విషయం గమనించాల్సిన సంగతి ఏంటంటే, సమాజము మనకు ఒక ముద్ర వేసిన ఆ ముద్రతో మనల్ని చూసినప్పుడు దేవుడు మన నిజమైన అస్తిత్వాన్ని చూసేవాడిగా ఉన్నాడు. సమాజం బాహ్యమైన రూపాన్ని చూసి మనకి పేరు పెడుతుంది. దేవుడు మన అంతరంగాన్ని చూసి మనల్ని పేరు పెట్టి పిలిచేవాడిగా ఉన్నాడు. ఉదయం 139వ కీర్తన మనం 4 వచనాలు చదివాము కదా. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, 237వ పేజీ, 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగో సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టువాన్ని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును.
ప్రేమ సహోదరుడా సహోదరి, నువ్వు కూడా నేర్చుకో. మనమందరం నేర్చుకోవాలి. పై రూపాన్ని చూడొద్దు. నేను అన్నతో అదే డిస్కస్ చేస్తా అన్నాడు. ఎవరో ఏదో బాధ ఉంది, మనసులో ఏదో నొప్పి ఉంది, మొహం మార్చుకొని కూర్చున్నారు. వాడు నా కొరకే మొహం మార్చుకొని కూర్చున్నారని నేను ఎలా అనుకుంటానండి? నేను అలా అనుకున్నానా? నా కళ్ళు ఏమైపోయాయి? మూసుకుపోయి ఉన్నాయి. నేను హృదయాన్ని చూడలేకపోతున్నా. నేను పై రూపాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చేసాను. కాబట్టి నష్టపోయింది ఎవరు? నేను. వానిలో ఏ బాధ ఉందో, వాడు ఎందుకు అలాగున్నాడో. దౌర్భాగ్యం ఏంటి తెలుసా? వీటన్నిటిలో అసలైన దౌర్భాగ్యం ఏంటి తెలుసా? నాలో ఈ యోగ్యత లేదు. ఏ యోగ్యత? ఆ మొహం మార్చుకొని కూర్చున్న వ్యక్తి నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చి నాకు ఈ బాధ ఉందని చెప్పుకునే యోగ్యత కూడా నాలో ఏడవలేదు. ఇది నా దౌర్భాగ్యం. ప్రతి విశ్వాసి దేవుని దగ్గర మారుమనసు పొందాలి. ప్రభువా, నా ఆత్మీయత ఏమాత్రం పనికిరాదు. ఎదుర్కొన్న మనిషి బాధలో ఉంటే ఆ బాధ నాతో పంచుకోలేని స్థితిలో నేను ఉన్నాను అంటే నా విశ్వాసం ఏ పాటిది? నేనే పాటి వాడిని, నా బతుకే పాటిది. పైపచ్చి నేనేమనుకుంటున్నా? నన్ను చూసే మొహం మార్చుకున్నాడు. నిన్ను చూసి మొహం మార్చుకోవాల్సిన అవసరం ఏముందండి? నిన్ను చూసి మొహం మార్చుకుంటే వాడికేమొస్తుంది? దేవుడు ఆంతర్యమును లోపల వీడికి ఏ బాధ ఉందో ఆ బాధ చూసేవాడిగా ఉన్నాడు. కనుక ప్రభువా, నీ వంటి కళ్ళు నాకి, నువ్వు చూసే కళ్ళు నాకు కావాలి. మనిషి బాధను నేను కళ్ళతో చూడగలిగే స్థితిలో ఉండాలి. అని ముఖ లక్షణాలు చూసి నేను పలకరిస్తాను. అది కరెక్ట్ కాదు. మనం ప్రభు బలలో పాల్పొందడానికి సిద్ధపడుతున్నాం. ఇవి మన ఆత్మీయ పాఠాలు. మన ప్రయాణం ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కాలి, కానీ కిందకి దిగద్దు. లోకం అలా ఆలోచిస్తుంది. లోకపు పద్ధతులు ఆత్మీయ నడకలో పనికిరావు. ఇది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మూడోది ఇప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇది నిఖరమైపోయింది. నాకు నచ్చినా నచ్చకపోయినా, నేను చేస్తున్న పనులు పాప పనులైనా దేవుడు చూస్తున్నాడు, నీతి పనులైనా దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు, దేవుడు వినేవాడిగా ఉన్నాడు. నేను పలికే మాట నిజం కాకపోయినా దేవుడు వింటున్నాడు, నిజమైనా దేవుడు వింటున్నాడు. నేను దేవుని ముఖస్తుతి చేసినా దేవునికి తెలుసు, ఆత్మతో ఆరాధన చేసినా దేవునికి తెలుసు. దేవుని కనుదృష్టికి ఏది మరుగై లేదు. అందుకనే దేవుని దృష్టి నుంచి నువ్వు నేను తప్పించుకోలేవు. మనిషి ఏమనుకుంటాడంటే, ఇక్కడ దేవుడు లేడు, మందిరంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదైనా ఒకటి చేసేసేయచ్చు. అపవాది కూడా మనల్ని అలాగా నమ్మినట్టు చేస్తాడు. ఎవరు నిన్ను చూడట్లేదు, ఇక్కడ నీ ఇష్టం, రెచ్చిపో. కానీ పక్కనే ఉన్నాడు దేవుడు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు నోటితో పలుకుతున్న మాటలు ఆయన వింటానే ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఎంత చక్కటి మాట దేవుడు సెలవిచ్చాడు. మీరు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినమున లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. ఒకసారి మాట బయటికి వెళ్ళిపోయిందా మళ్ళీ తిరిగి వెనక్కి రాదు. వెనక్కి వచ్చిందా నేను కుక్కనైపోతా. కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్టే. కనుక ప్రభు బలలో పాల్పొందక మునుపు మనం ఈ విషయాలు కొంచెం ఆలోచన చేయాలి. 139వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 14వ వచనం. 139వ కీర్తన 14వ వచనం. నూట 139:14. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యం. అది ప్రతివాడు తెలుసుకోవలసిన సత్యం ఇది. ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన సత్యం ఇది. నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభువా. నువ్వు నన్ను కలుగు చేసిన విధానం, నేను ఎట్టివాడినై ఉంటిని, ఈరోజు నన్ను ఏ స్థితికి నువ్వు నన్ను తీసుకొచ్చావు. ఒకప్పుడు దేవుని లేనివాణ్ణి, దేవుడెవరో తెలియని వాణ్ణి, హాగర్లాగే
దేని పడితే దాన్ని దేవుడు అనుకుని అలాంటిది నువ్వు నన్ను చూడడమే కాకుండా నా మనోనేత్రాలు వెలిగింపజేశావు, నా కనులు విప్పావు, నిజమైన ఆత్మీయత ఏదో నాకు నేర్పించావు. మూడో దగ్గరికి వద్దాం. ఎప్పుడైతే చూసే దేవుడు నన్ను చూస్తున్నాడో ఇప్పుడు దాని ప్రతిస్పందనగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను ఆయనను చూడాలి. దేవుడు నన్ను చూసి హగరేమంటోంది? నన్ను చూసిన దేవునిని నేను చూచితిని కదా. కనుక దేవుని చూపుకు మొట్టమొదటి అవసరత ఏంటి? ట్రస్ట్, నమ్మకత్వం. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని నేను ఫస్ట్ నా హృదయంలో బలంగా నమ్మాలి. నమ్మితేనే నేను దేవుని వైపు చూస్తా. దేవుడు నన్ను చూస్తున్నాడనే సంగతి నేను నమ్మలేదనుకో, నేను ఎప్పుడూ దేవుని వైపు చూడను. ఎంతవరకు నేను దేవుని వైపు చూడను అంతవరకు నేను నా నడక పాపంలోనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడనే సంగతే నాకు గుర్తుండదు. ఎదురుకుండా మనిషి ఉంటే మనకి భయం ఉంటుంది. అమ్మో, ఈ దొంగతనం చేస్తే వాడు నన్ను చూసేస్తాడు. కనుక పాపరహితమైన జీవితాన్ని కనుక నువ్వు నేను జీవించాలనుకుంటే నిత్యము ఏం జ్ఞాపకం ఉండాలి? ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నా మాట వింటున్నాడు. నా మాట దొర్లినా అది రికార్డ్ అయిపోయినట్టే. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. ఎంతవరకు నువ్వు దేవుణ్ణి చూడమో అంతవరకు నీకు ప్రత్యక్షత రాదు. ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటి? నీ జీవితంలో ఒక పెనుమార్పు. మనుషుల బోధల వలన జీవితాలు మారవు. ఎన్ని ప్రసంగాల వలన సరే, ఎంతమంది తలమే చేపెట్టి ప్రార్థన చేసినా సరే, ఎవరి జీవితాలు మారవు. జీవితాలు మారేది ఎలా? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కళ్ళారా చూస్తావో ఆయన చూపే నీ జీవితంలో పెను మార్పు తీసుకొస్తుంది. ప్రత్యక్షత, రెవల్యూషన్. కొత్త నిబంధనలో ప్రభువు ఒక మాట సెలవిచ్చాడు. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం చూడండి. కాపర్లు ఎవడును కుమారుడినే ఆయనను బయలుపరచెను, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అందుకనే అదే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఫిలిప్ అడుగుతాడు, మాకు తండ్రిని చూపిస్తే అంతే చాలు. దానికి ప్రతిస్పందనగా ప్రభు ఏమంటాడు? ఫిలిప్పు, ఇంతకాలమును నన్ను చూసి కూడా నన్ను గుర్తుపట్టలేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. నేను ఆ తండ్రిని బయలుపరచడానికి వచ్చా. కనుక ఎంతవరకు నీ చూపు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు ఉంటుందో అంతవరకు నీకు ప్రత్యక్షతకు కొదువు ఉండదు. నీ ఆత్మీయ ఎదుగుదలకు నీకు కావలసిన ప్రతి ప్రత్యక్షత జీవం కలిగిన దేవుడు నీకు కలుగు చేస్తూ ఉంటాడు. ప్రేమైన సహోదరా సహోదరి, మనము ఎలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామంటే, ఆగర్ని వెతుక్కుంటూ దేవుని దూత అరణ్యమందు వెళ్ళినట్లు మనం ఎలాంటి కాపరి కలిగి ఉన్నాం? అరణ్యంలో తప్పిపోయిన ఒక్క గొర్రెను కూడా ఆయన విడిచిపెట్టేవాడిగా లేడు. ఆగర్ని వెతుక్కుంటూ వెళ్ళినట్లే ఆయన నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. లోకమన ఈ అరణ్యంలో నువ్వు నేను తప్పిపోయిన స్థితిలో ఉండగా, మన బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో చిక్కుకుపోయి ఉండగా, ఏ నిరీక్షణ లేని వారిగా నిత్య నరకానికి అత్యంత సమీపంగా ఉండగా, మరణం ఎప్పుడు మృంగేద్దామా అని చూస్తున్న ఆ సమయాన్న ఆ యేసుక్రీస్తు ప్రభువు దూతగా నీకు నాకు ప్రత్యక్షమై మన కనులు తెరిపించినందున ఈరోజు మనం రక్షింపబడి దేవుని సంఘములో సజీవులుగా ఉన్నాము. ఏమండి, ఇక్కడ మనము ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ ఎంతవరకు నువ్వు ప్రభువుని చూసే అనుభవంలోకి రావో అంతవరకు నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. చూడని దేవుణ్ణి ఎవరు ఎలా ఆరాధించగలరండి?
అసలు దేవుడు కనపడకపోతే నువ్వు ఎలా ఆరాధించగలవు? కాబట్టే మన దేవుడు మనకి ప్రత్యక్షమవు తను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే మన మధ్యలోకి దిగి వచ్చాడు. 33.5 సంవత్సరాలు భూమి మీదే ఉన్నాడు. పరలోకపు జీవితం ఎలా జీవించాలో మనకి నేర్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు నాలుగోది దేవుని కనుదృష్టికి ఏదీ మరుగై లేదు. ప్రభు బలలో పాల్పొందక మునుపు మనం ఈ విషయాన్ని బలంగా మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని కనుదృష్టికి ఏదీ మరుగై లేదు. సామెతల గ్రంథంలో ఇందాక మనం చదివామో లేదో తెలియదు కానీ ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కనుదృష్టి అందరి మీద ఉంది, ఉత్తి మంచివారి మీద కాదు, ఉత్తి చెడ్డవారి మీద కాదు. ఆయన చెడ్డవారిని మంచివారిని అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి భూమి అందంతటా సంచరిస్తూ ఉంది. అయితే మనము అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో అనుకుంటా ఆ మాట మనం చదవవలసిన మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని. ఈ మాట జీవం కలిగిన దేవుడు ఎవరితో అంటున్నాడు? ఆస అనే రాజుతో అంటున్నాడు. ఆస అనే రాజుతో ఎందుకన్నాడు అంటే, ఆశ గెలుపుతో గర్వం పెరిగింది. ఎప్పుడైతే గర్వం పెరిగిందో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పుడు తన దూత చేత ఈ మాట సెలవి ఆశాకు తెలియపరచబడి, తన ఎడల జాగ్రత్త సుమా, నువ్వు వీరి జోలికి వెళ్ళొద్దు. ఎవరి జోలికి? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకాయ్, వాళ్ళని బలపరచడానికి, దేవుని అందలి యథార్థమైన హృదయం గల వారిని దేవుడు బలపరచుటకాయ్ యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. దేవుని విషయంలో నువ్వు యథార్థమైన హృదయం కలిగిన వాడు అయితే దేవుని కనుదృష్టి నీ మీద సంచరిస్తూ ఉంటుంది. నిత్యము నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది. మనం ఈ మాట స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. చివరిగా ఈ మాట మనం చదువుకున్నాం. దేవుడు ఎప్పుడైతే నన్ను చూశాడో, దేవుని కనుదృష్టికి నేను కనబడ్డం ఒక ఎత్తు అయితే, నేను దేవుణ్ణి చూసి ఆయన యందు నమ్మిక ఉంచడం మరొక ఎత్తు. దేవుడు తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. కనుక దేవుడు ఒక రెప్ప కూడా వెయ్యట్లా. నన్ను తన కనుదృష్టిలో ఉంచుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుదృష్టి నన్ను వెంబడిస్తూ వస్తోంది. నేను ఆయన చూపులో ఉన్నా. నా మీద ఈగ వాలక మునిపే ఆయన దాన్ని అడ్డుకునేవాడిగా ఉన్నాడు. ఆపద నాకు సంభవించక మునిపే ఆయన దాన్ని అడ్డుకునేవాడిగా ఉన్నాడు. ఇది మన విశ్వాసమై ఉండాలి. ఏమండి? అయితే నా నమ్మకము నేను ఎలా చూపించుకోవాలి అంటే, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను ఇది నా మేలు కొరకు అని భావిస్తూ నేను వాటిని గైకొనాలి. దాని విషయంలో నేను క్రయం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిన. ఈ మాట ఎందుకు చెప్తున్నానని చెప్తాను, వినండి. హాగరుకి అబ్రహాము శారాల ఇంట్లో శ్రమ వచ్చింది. మూడు పెళ్ళాలు ఇద్దరూ కలిపి చిత్రహింసలు పెట్టారు. దాసి అయిన హాగరుని చిత్రహింసలు పెట్టగా ఆ హింస తట్టుకోలేక హాగరు పారిపోయినప్పుడు ఇప్పుడు దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో ఒక ప్రశ్న అడిగింది. శారా దాసి అయిన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి
పోవుచున్నాం. ఈ ప్రశ్నతో మనం ప్రభువులలో పాల్పొందుదాం. ఇదే ప్రశ్న మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఆత్మయందు ప్రారంభించిన నీ జీవితం శరీరమందు ముగింతువా? తలతెలిగి రాస్తావు పౌలు అడిగాడు. నీ జీవితం ఆత్మలో మొదలైంది, ఆత్మలో ముగించాలి. అనగా ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించవలసిన నువ్వు ప్రారంభంలో ఆత్మలో మొదలుపెట్టిన వాడివి. ఈరోజు నువ్వు శరీరంలో జీవిస్తున్నావే, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావే, శరీరాన్ని సుఖపెట్టడానికి చూసుకుంటున్నావే. మరి ఆత్మ సంగతిలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు విడిచిపెట్టావు? హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, నా యజమానురాలు నన్ను చిత్రహింసలు పెట్టినందున నేను పారిపోయి వచ్చి తిని. నిజమే చెప్పింది. ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఏమన్నాడండి? ఇప్పుడు చూడకుండా చెప్పండి, చాలు, మనకు తెలుసు సన్నివేశం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవు తిరిగి మళ్ళా 14వ వచనం, ఆదికాండం 16వ అధ్యాయం 14వ వచనం. అందుచేత 15వ వచనం, ఎక్కడ 10వ వచనమా? 9. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని. ఇదేంటండి? పెనంలోంచి బయటపడితే పొయ్యిలోకి వెళ్ళి పడమంటున్నాడు దేవుడు అనిపిస్తుంది మనకి. ఆమె చిత్రహింసలో నేను భరించలేక నేను పారిపోయి అరణ్యంలోకి వస్తే, ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నన్ను తిరిగి మళ్ళా ఆమె యొద్దకే వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమంటున్నావా? ఇక్కడ నా విశ్వాసం పరీక్షింపబడుతుంది. అనేక పర్యాయములు దేవుని మందిరంలో నీకు వాక్యం కఠినం అనిపించవచ్చు, నీకు బాధ వేయచ్చు. కానీ నా క్షేమం ఎక్కడుందండి? తిరిగి నీ సంతానం లెక్కింపజాలినంత విస్తారంగా నేను చెయ్యాలంటే నువ్వు ఎక్కడుండాలి? అబ్రహాము శారాల దగ్గర ఉండాలి. అర్థమైందా? కనుక మనకు కూడా ఈ విషయం స్పష్టంగా మనం తెలుసుకుని ఉండాలి. మనకు ఒక వాగ్దానం చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. కనుక ఎలాగా అని నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద వేయడు. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనక నీ జీవిత విషయంలో నువ్వు చింతించి నీ ఎత్తు ఒక మోరెడు పెంచుకోవడం కానీ, నీ తల వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవడం కానీ నాకు చేత కాదు. కనుక దేవుడు ఏమంటున్నాడు? నీ చింత నాకు ఇచ్చేసాయి, నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నేను కనిపెట్టుకుని ఉన్నా, నా మీద నమ్మకం ఉంచు, నేను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. అబ్రహాము శారాలు చేసిన తప్పిదమును బట్టి హాగరుకు పుట్టిన ఇష్మాయిలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు వినెను. దాని శాపం ఈ రోజుకి నేను అనుభవిస్తున్నాను. ఈరోజు యుద్ధాలు జరగడానికి ఒక్క ఇష్మాయిలు కారకుడయ్యాడు. ఈ మాటలన్నీ ఇదే 16వ అధ్యాయంలో రాస్తుంది. వాడు పుట్టి పెద్దోడయ్యాక వాడు ఎలాగవుతాడు? నేను వాడికి ఎలాంటి వైరం పుట్టిస్తా, ఈ లోకం ఎప్పుడు వాడికి విరోధంగా ఉంటుంది, వాడు ఎప్పుడు లోకస్తులకి విరోధంగా ఉంటాడు. ఈ మాటలన్నీ ఈ 16వ అధ్యాయంలో ఉన్నాయి. వాని జాతకం దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు, వీడు ఇలా చేస్తాడని. అలాగే ఉంది, దేవుడు చెప్పినట్టుగానే ఉంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, ఎక్కడి నుంచి ఏ అణుబాంబు వచ్చి పడుతుందో తెలియదు, మనం ఎప్పుడు మాయమైపోతామో, ఎప్పుడు లయమైపోతామో తెలియదు. ప్రపంచాన్ని నాశనం చేయడానికి మూర్ఖుల చేతిలో కావాల్సినన్ని ఆయుధాలు ఉన్నాయి ఈరోజు.
వాళ్ళు మూర్ఖులు ఎందుకంటే వాళ్ళు ఎవ్వరి గురించి ఆలోచించరు. బటన్ నొక్కారా, 15 సెకండ్లు పట్టదు నువ్వు నేను బూడిదైపోవడానికి. వాళ్ళు మన దేశానికి వచ్చి యుద్ధం చేయక్కల్లా, వాళ్ళు అక్కడ బటన్ నొక్కితే చాలు. ఒక అణుబాంబు మన దేశం మీద పడితే చాలు, మన దేశం మొత్తం బూడిదైపోవడానికి సరిపోద్ది. ఒక్క అణుబాంబు, ఒక్క బాంబు వేస్తే చాలు. ఏ విమానం రావక్కల్లా, ఏ సైన్యము రావక్కల్లా, మన సైన్యము వాళ్ళ సైన్యము కొట్టుకోక్కల్లా, ఏమి అంత యుద్ధం ఏమీ అక్కల్లా, ఒక్క బాంబు చాలు. మనం అలాంటి ప్రమాదకరమైన సమాజంలో ఉన్నాం. కానీ మన విశ్వాసం ఎవరి మీద? మనల్ని చూచుచున్న ఆ దేవుని మీద, మన మొరను నిత్యము ఆలకించుచున్న ఆ దేవుని మీద. పైగా ఇంతవరకు మీరు చదివిన మాటల్లో మీరు గమనించారో లేదో, మొరపెట్టిన వెంటనే సమాధానం, మొరపెట్టిన వెంటనే దేవుడు తన దూతను పంపుతున్నాడు. మొరపెట్టిన వెంటనే జీవం కలిగిన దేవుడు తానే దిగి వచ్చి జోక్యం చేసుకుంటున్నాడు. ప్రేమై సహోదరా సహోదరి, ఈరోజు మనం మేలుకుందాం, నడుము బిగించుకుందాం. మనల్ని చూసే దేవుడు కేవలం చూడడమే కాకుండా మన మాటలు, మన మొరను ఆలకించేవాడిగా ఉన్నాడు. రోజు రోజుకి ఆయన మీద మన విశ్వాసాన్ని పెంపొందిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకుంటూ, ఆయన బలిష్టమైన చేతి కింద మనం తగ్గించుకున్న వారమై అణిగి ఉండేడలా ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. ఈ లోకము మనల్ని హెచ్చిస్తే ఆ హెచ్చింపు కేవలం కొద్ది కాలం వరకునే. కానీ దేవుడు మనల్ని హెచ్చిస్తే నిత్యత్వంలో మనము గుర్తింపు కలిగిన వారం అవుతాం. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాల్పొందుదాం. దయచేసి మోకరించండి.